నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఒక రాజుగారు మంత్రికి తను చేసిన తప్పు కోసమని ఒక శిక్ష విధించాడు. నువ్వు చాలా మంచివాడివి, కానీ నువ్వు చేసిన తప్పుని క్షమించలేకపోతున్నాను. అందుకని ఈ మహల్లో 1000 తలుపులున్నాయి, ఇందులో ఒక్క తలుపు తీసుంటుంది. సో ఏ తలుపు తీసుందో అంటే నువ్వు తణువితే తీసున్న తలుపు తెలిసిపోతుంది కదా, ఏ తలుపు తీసుందో తెలుసుకుని బయటకు వచ్చేయాలి. దానికి ఒక గంట నీకు ఇచ్చే సమయం అని చెప్పి దాంట్లో వదిలిపెడతాడు. ఆ మహల్లో ఆయన తణుకుంటూ మొత్తం అన్నీ వెతుక్కుని చూసుకునేటప్పటికీ 400, 500, 600 అలా అన్ని తలుపులు అయిపోతున్నాయి. గంట సమయం దగ్గరికి వచ్చేస్తోంది, తనకి టెన్షన్ వచ్చేస్తోంది. 999వ తలుపు దగ్గరికి వచ్చాడు. ఇంకొక తలుపుకి నెక్స్ట్ తలుపే తీసి ఉంది, అందులోంచే తను బయటికి రావాలి. ఆ క్షణం వచ్చేటప్పటికి అక్కడ తనకి తీద్దామని చేయి పెట్టేటప్పటికి ఒక ముక్కు మీద ఒక ఈగ వాలింది. ఆ ఈగను కొట్టుకుందామని ఇలా 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 అనుకుంటూ ఉంటే అది కంటిన్యూగా వాలడం, ఆయన చేతులు ఉప్పుకుంటూ పక్కకు వెళ్ళడం జరిగింది. దాంతో ఆయన 1000వ తలుపు ఏదైతే తీసుందో ఆ తలుపుని దాటిపోయి ముందరికి వెళ్ళిపోయాడు. ఎందుకు చెప్పాను అంటారా? మన జీవితం కూడా ఇదేనండి. ఏదైతే భగవంతుడి దగ్గర మనం చాలా రోజుల తర్వాత, అంటే కొన్ని వేల సంవత్సరాలు అనుభవించిన వేరు జన్మల తర్వాత వచ్చేదే మానవ జన్మ. కానీ అది సార్థకత చేసుకోకుండా, మనం భగవంతుడి వైపు అడుగులు వెయ్యకుండా, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటూ, వాళ్ళు పెట్టే ఆ కష్టం ఈ కష్టం అని ఇంకోళ్ళకి చెప్పుకుంటూ మనం చాలా చాలా సమయాన్ని వృధా చేస్తున్నాం. టైం అయిపోతుంది. ఎప్పుడు ఎవరు ఎలా ఉంటామో తెలియదు. మరుక్షణమే మనం ఉండకపోవచ్చు. కాబట్టి భగవన్ నామస్మరణ చేయండి. రోజంతట్లో ఒక గంట భగవంతుడికి కేటాయిద్దామా? ఓకే, ఈ భగవంతుడిని ఏ విధంగా ప్రార్థించాలి? మీరు భగవద్గీత చదవండి, రామాయణం, భాగవతం కథలన్నీ చదవండి. నాకు సాంస్క్రిట్ రాదు, ఓకే తెలుగులో చదవండి. అబ్బో అంత సమయం మా దగ్గర లేదు, ఓకే నో ప్రాబ్లం. ఇవాళ మీరు నుంచి ఒక 5 minutes, ఓన్లీ 5 minutes అండి, గుర్తుపెట్టుకోండి. స్టార్ట్ డూయింగ్ మంత్ర. ఏంటండి మంత్ర చాంటింగ్ అంటే ఏంటి? చాంటింగ్లో ఏమనాలి? ఓం నమ శివాయనండి. ఓం నమ శివాయ అండి, కత్తిరస. మీరు శివాయ అంటున్నారు చాలామంది, వింటున్నాను. కాదు, పోని అది కూడా నాకు కష్టం అండి. ఓం నమో నారాయణాయ, అది కూడా కష్టం. ఓకే ఓం, జస్ట్ ఓం అనే దాంతో ప్రణవనాదం. అది మీరు బొడ్డులోంచి యోగా వాళ్ళు చేసినట్టు చేయలేకపోయినా ఓం 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 అనుకుంటూ 5 నిమిషాలు కూర్చోండి. మరి కొన్నాళ్ళకి అండి ఆల్రెడీ కూర్చునిపోయాను, నాకు మనశ్శాంతి రాలేదే అని అడగండి. బికాస్ ఇన్ని 20 years, 30 years, 40 years నుంచి మనం బతుకుతూ జస్ట్ ఒక్కరోజు ఓం చెప్పి నాకు మనశ్శాంతి రాలేదే అంటే కుదరదు కదా. కొన్నాళ్ళు సాధన అవసరం, చేస్తూ ఉండండి. అప్పుడేమవుతుందో తెలుసా, మీరు ఏదైతే సాధన చేస్తున్నారో రోజు గుర్తొచ్చేస్తుంది. నేను ఇవాళ సాధన చేయలేదు, టైం అయిపోతుంది, తొందరగా చెయ్యాలి అని. సో మీరు సమయం కేటాయించడం మొదలు పెడతారు. సమయం కేటాయిస్తూ స్వామి వైపు ప్రయాణం చేయడం మొదలవుతుంది మీ జీవితం. ఎప్పుడైతే స్వామి వైపు, భగవంతుని వైపు మీరు ప్రయాణం స్టార్ట్ చేశారో, ఏదైతే మీరు టైం వేస్ట్ చేస్తున్నారో, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు, మా అన్నయ్య మొత్తం ఆస్తి అంతా తనే రాయించుకున్నాడు, ఇవన్నీ కంప్లైంట్స్ మర్చిపోతారు. అసలు ఉండవు కంప్లైంట్స్ మీకు ఎవరి మీద. ఆల్ ద వెరీ బెస్ట్. స్టార్ట్ వాకింగ్ టువర్డ్స్ అ గాడ్ from today onwards. Thank you.